నియంతృత్వమైనటువంటి పోకడెందుకు? ఆ నియంతృత్వ పోకడిని పక్కన పెట్టేసి జవాబుదారీగా బయటకు వచ్చి మాట్లాడుంటే ఎంత అద్భుతంగా ఉండేది. సార్ రాజు గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నిన్న పార్లమెంటరీ మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయినాయి. సో దాని మీద మోడీ గారు ప్రెస్ ముందు వచ్చి మాట్లాడారు. ఇక్కడ ఏదైతే ధర్నా జరుగుతుందో కొద్దిగా సిచ్యువేషన్ సెన్సిటివ్ గా ఉంది. రకరకాల నేను చెప్పినట్టు రకరకాల ఇట్స్ నాట్ 100% ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ దెర్ ఆర్ ఎలిగేషన్స్ దట్ ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్ అని చెప్పి కూడా వస్తున్నాయి. సో సెన్సిటివ్ గా ఉన్నప్పుడు యాక్చువల్ స్టూడెంట్స్ యొక్క ధర్నా, యాక్చువల్ స్టూడెంట్స్ యొక్క ఇష్యూని అడ్రస్ చేసే కంటే వాళ్ళ సొంత ఎజెండాల్ని ముందు తీసుకెళ్లే విధంగా ధర్నాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పర్మిషన్ లేదు. పార్లమెంట్ ఇస్ హై సెన్సిటివ్ ఏరియా. పార్లమెంట్ దగ్గరకు వచ్చి వాళ్ళు ధర్నాలు చేసి అది వైలెంట్ గా అయ్యిందని కూడా లాస్ట్ కి మనకి నిర్ధారితమైంది. సో ఇవన్నీ అవుతున్నప్పుడు ప్రధాన మంత్రి గారు దాని మీద ఆ టైంలో అడ్రస్ చేయడం అనేది సరైన పని కాదు. ఎందుకంటే ఇట్స్ సెన్సిటివ్ మ్యాటర్ అయిపోయింది. అప్పుడు సరే ఆ రోజు సార్ అంతకు ముందైనా ఇప్పుడు ఒకటి సార్ అంతకు ముందైనా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇది ఈ రోజు జరిగినటువంటి ఇష్యూ కాదు కదా, ఈ రోజు జరిగిన ఇష్యూ కాదు ఇది. ఇంతకు ముందైనా సరే చెప్పు ఉండాల్సింది నెంబర్ 1. నెంబర్ 2, సరే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఆందోళనకారుల్ని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఎందుకు? సరే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేసేదానికి వచ్చి ఎస్ ఎన్టీఏ పరీక్ష ఇలా జరిగింది, దీంట్లో ఇంతమంది మీద మేము చర్యలు తీసుకున్నాం, సిబిఐ ఎంక్వైరీకి ఇది ఇచ్చాం, దీంట్లో ప్రభుత్వ పాత్ర ఎక్కడ ఉంది అనేటటువంటి అంశాలన్నా అట్లీస్ట్ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళలో ఒక నలుగురిని కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం. సో గతంలో మనం చూసాం, ఎవరైనా ఆందోళన చేస్తే, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వాలు అక్కడికి వెళ్ళాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు లేదు? నోరెందుకు ఎత్తనివ్వట్లేదు మీరు? సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు అంటే ఇదే నియంతృత్వ పాలన అది అన్నట్టు పిక్చరైజ్ చేస్తున్నారు. డెమోక్రసీని అప్హెండ్ చేసి ఈ 12 ఏళ్లలో ఎంతో డెవలప్మెంట్ తీసుకొచ్చిన ఏకైక పార్టీ ఏది ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆన్ దట్. మేడం లెట్ మీ స్పీక్. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి ప్లీజ్. లెట్ మీ స్పీక్ వన్స్. నేను చెప్పేది ఏంటంటే ప్రధాన మంత్రి గారు దీని ఇష్యూ ఎందుకు మాట్లాడలేదంటే ఐ టోల్డ్ యూ ఇట్స్ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ సరైన సమయంలో చూసుకొని మాట్లాడాలంటే మాట్లాడతారు. అది దట్స్ గవర్నమెంట్స్ డెసిషన్, వీ కెనాట్ మేక్ ఇట్. కానీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రధాన మంత్రి గారు మాట్లాడితేనే దీనికి సొల్యూషన్ వస్తుందా? కాదు కదా. యాక్చువల్ రూట్ కాజ్ ఏంటి, దీని సొల్యూషన్ ఎట్లా ఇవ్వాలనేది మెయిన్ విషయం అక్కడ. అండ్ రాజు గారు మీరు అంటారు మేము చెప్పలేదని, ఎన్టీఏ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేశాము. ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నారు మూమాన్ గారు ఏదో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయిందని, దట్స్ అ రాంగ్ థింగ్. అది డైవర్ట్ చేశారు ఆయన. ఇక్కడ మొన్న నీట్ ఎగ్జామ్ లో గత లాస్ట్ ఇయర్ 2025 లో పాస్ పర్సెంటేజ్ 55.96 అయితే ఇప్పుడు ఇంకా 56.05% ఇంకా పెరిగింది. There is a slight increase in pass percentage year ఇప్పుడు రీ ఎగ్జామ్ లో. సో అలా తప్పుతో పట్టే ఇన్ఫర్మేషన్స్ చాలా వస్తున్నాయి బయటకి. ఎన్నిటికి మేము సమాధానం చెప్పుకుంటాం. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం నేను మీకు ఆన్సర్ చేయాలి. మీరు ఏదో నియంతృత్వమైనటువంటి పోకళ్ళు అనేటటువంటి అంశాన్ని నేను ఏదో పిక్చరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. నియంతృత్వమైనటువంటి పిక్చరైజ్ చేయటం కాదు ఇక్కడ. నియంతృత్వ పద్ధతుల్లో ఆ పోకడ కనిపించింది, దాన్ని మీరు వచ్చి చెప్పొచ్చు. భారతదేశం